హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో వచ్చేసి బ్రో మనకు ఖతర్‌లో ఉన్నటువంటి ఒక 5 రూల్స్ అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు ఒక ₹1000 ఫైన్ వచ్చింది. ఒక ₹500 కడితే గన ఆ ₹1000 ఫైన్ కూడా మాఫీ అవుతుంది. మరి ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాస్త చివరి వరకు అయితే చూడండి బ్రో. ఇంతకుముందు వచ్చేసి మనం సీట్ బెల్ట్ వేసుకోపోయినా, లేదంటే గన ఫోన్ మాట్లాడుతున్నా కూడా వచ్చేసి పోలీసులు ఎప్పుడైతే పట్టుకుంటారో అప్పుడు వచ్చేసి ఫైన్ అయితే పడుతుండేది. ఇప్పుడు వచ్చేసి మీకు దోహా ఎక్స్‌ప్రెస్ కానివ్వండి, సాల్వా రోడ్ కానివ్వండి, అదేవిధంగా వక్రా ప్రతి సిగ్నల్ దగ్గర కూడా మీకు వచ్చేసి రాడార్ సంబంధించినటువంటి కెమెరాస్ అయితే పెట్టారు బ్రో. ఆ కెమెరాస్ ద్వారా మీకు ఫైన్ అయితే వస్తుంది. ఫైన్ ఎంత అంటే కనుక ₹500 అయితే అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నా కూడా 11,000. కాబట్టి మీరు కంపల్సరీగా బండిలో కూర్చుంటానే సీట్ బెల్ట్ వేసుకోండి. అదేవిధంగా ఫోను ఒకవేళ మీ కతరవాళ్ళు చేసినా, లేదంటే కానీ ఎవరు చేసినా కూడా ఇలా బ్లూటూత్ అయితే వాడండి బ్రో. చివరికి లొకేషన్ చూస్తున్నప్పటికి కూడా. ఇక నెంబర్ 3 వచ్చేసి మనకు హైవే మీద కానివ్వండి, లేదంటే కనుక గల్లీ మెయిన్ స్ట్రీట్లలో వచ్చేసి మీరు కంపల్సరీగా నైట్ పూట అయితే కారుకు సంబంధించినటువంటి లైట్స్ అయితే వేయండి బ్రో. ఎందుకంటే కనుక మీకు కువైట్లో కానీ, సౌదీలో కానీ, దుబాయ్లో కానీ ఎక్కడైనా కానీ మీరు నైట్ పూట లైట్ వేయకపోతే కనుక పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ మీరు ఖతర్లో కానీ లైట్ వేయకపోతే కనుక మీకు ₹500 అయితే ఫైన్ వస్తుంది. ఇంకా ₹500 అంటే కనుక యాజ్ యూజువల్ ₹11,000 అనమాట. ఇక ఇంకొక కొత్త రూల్ అయితే రాబోతున్నారు బ్రో. అదేంటంటే కనుక ఇంతకుముందు వచ్చేసి మనం ఏం చేస్తూ ఉండేవాళ్ళం, ఖతర్‌లో ఎవడైనా గానీ మనం స్ట్రెయిట్‌గా వెళ్తున్నా కూడా ఉన్నట్లుండి మన ఫ్రెండ్‌కి వెళ్ళేసి సిగ్నల్ ఇవ్వకుండా దూరుతూ ఉండేవాడు కదా! ఇప్పుడైతే ఆ ఛాన్సెస్ అయితే లేదు. ఆన్ ది సూన్ రాబోతున్నది. ఖతర్ ట్రాఫిక్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేసి ఒక వీడియో కూడా అప్‌లోడ్ అయితే చేశారు. మరి ఎప్పుడు ఈ రూల్ అనేది స్టార్ట్ అవుతున్నది అనేది నాకైతే తెలీదు గానీ, కానీ నాకున్నటువంటి కొద్ది ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చేసి దాదాపుగా ₹22,000 మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే ఫైన్ అయితే రాబోతున్నదంట. ఖతర్ రియాల్‌లో చూసుకుంటే గన ₹1000. కాబట్టేసి మీరు దోహా హైవే గానివ్వండి, అదేవిధంగా సాల్వా రోడ్ గానివ్వండి, ఎక్కడైతే మెయిన్ రూట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో సిగ్నల్స్ దగ్గర యూటర్న్స్ కానివ్వండి, ప్రతి ఒక్క చోట ఇక మీదట వచ్చేసి సిగ్నల్స్ అయితే వేయండి బ్రో. ఒకవేళ సిగ్నల్స్ వేయకుండా వెళ్ళినట్లయితే కనుక వేరియాలు అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఇక ఇంకా ఫైనల్గా వచ్చేసి సిగ్నల్ దగ్గర మీకు అందరికి తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఎప్పుడైతే యెల్లో లైట్ పడుతుందో అప్పుడైతే కంపల్సరీగా అయితే ఆపుకోండి బ్రో. ఒకవేళ మీరు ఆపకుండా రెడ్ లైట్ని కనుక క్రాస్ చేసినట్లయితే కనుక మీకు ₹3,000 అయితే ఫైన్ అయితే వస్తుంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే కనుక ₹66,000. ఇవి ఖతర్లో ఉన్నటువంటి ఫైన్స్ అనమాట. ఇక మెయిన్‌గా వచ్చేసి ఇంకోటి లైసెన్స్. మీలలో ఎవరైనా గానీ బ్రో ఖతర్‌కి వచ్చారు. ఒకవేళ మీ కఫీల్ వచ్చేసి 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, లైసెన్స్ చేపియలేదంటే గన మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకొని డైరెక్ట్‌గా చెప్పండి. మనకు అప్పులున్నాయనో, లేకపోతే గన పలానా బాధలున్నాయని చెప్పేసి మీరు లైసెన్స్ చేయించుకోకుండా మా కఫీల్ చూసుకుంటారులే అని అనుకోని గన మీరు వర్క్ చేస్తూ ఉన్నారనుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తూ ఉన్నారు, దడిక్కన ఎక్కడైనా గుద్దారనుకోండి, ఫైన్ ఎంతో తెలుసా మీకు? ఒకవేళ ఎవరికీ ఏం కాకుండా కేవలం కార్‌కు మాత్రమే డ్యామేజ్ అయితే గన ₹10,000 ఫైన్ వస్తుంది బ్రో. గుర్తుపెట్టుకోండి. ₹10,000 అంటే గన దాదాపుగా ₹2,20,000. అది ఎక్కడో జరిగింది కూడా కాదు. నేను ఇప్పుడు ఎక్కడైతే కూర్చొని వీడియో చేస్తున్నానో, ఏ ఇంట్లో అయితే వర్క్ చేస్తున్నానో అదే ఇంట్లో ఆ డ్రైవరు ఒక అతనికి వచ్చేసి లైసెన్స్ లేకుండా ఇక్కడే వర్క్ చేస్తున్నాడంట. కాకపోతే అతను ఏదో మెంటల్ టెన్షన్ వల్ల గుద్దడం మూలంగా అతనికి ఫైన్ వచ్చేసి ₹10,000 అయితే కట్టాడు. తర్వాత కోర్టుకి వెళ్ళి జడ్జి గారిని బ్రతిమలాడడంతో నా కూతురికి పెళ్లి ఉన్నది సార్, కాస్త దయ చూపండి అంటే కనుక చిట్ట చివరికి ₹3,000 కట్టించిన తర్వాత వచ్చేసి తనకి రిలీజ్ అయితే ఇచ్చారు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఖతర్‌లో వచ్చిన తర్వాత వచ్చేసి ఒక 2 వారాలు, 3 వారాలు లేదంటే కనుక ఒక నెల చూడండి. ఒకవేళ లైసెన్స్ చేపియలేదంటే కనుక డైరెక్ట్‌గా టికెట్ పట్టుకొని వెళ్ళిపోండి. అలా కాకుండా ఒకవేళ కారుకు డ్యామేజ్ కాలేదు, ఒకవేళ ఎవరికైనా ప్రాణానికి గన హాని జరిగిందంటే కనుక 2 ఇయర్స్ నాన్ బెయిలబుల్. ఇక మిమ్మల్ని కాపాడేవాడు ఎవ్వడూ ఉండడు. చిట్ట చివరికి మీ కఫీల్ తలుచుకున్నా కూడా మీకు కాపాడలేడు బ్రో. కాబట్టేసి కాస్త జాగ్రత్తగా ఉండండి. సరే, మనకు ₹3,000 వచ్చాయి, ₹5,000 వచ్చాయి బ్రో కదా బ్రో. మరి వీటిని తగ్గించుకోవడం ఎలా అంటే గన మీరు ఒకవేళ జూన్ 1వ తారీఖున వచ్చేసి మీరు ఏదో ఒకటి కెమెరాదో ఏదో ఒకటి వచ్చేసి ఒక ₹500 వచ్చిందనుకోండి. మళ్ళీ జూలై 1వ తారీఖు లోపల గన మీరు డబ్బు కట్టినట్టయితే గన 50% అయితే మీకు డిస్కౌంట్ వస్తుంది. అంటే ₹250 అయితే కడితే సరిపోతుంది. ఒకవేళ 3,000 అయితే గన 1,500, ఒకవేళ ₹1,000 అయితే గన 500 ఇలా. కాబట్టేసి ఎటువంటి పరిస్థితుల్లో మీ దగ్గర ఫైన్స్ వచ్చినప్పుడు వచ్చేసి మీ కఫీల్‌కి అయితే చెప్పేయండి, నా జీతం నుంచి కావాలంటే పట్టుకో, కాబట్టి ఇప్పుడే కట్టేయమని చెప్పండి. ఇంకోటి వచ్చేసి హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా స్కూల్స్, హ్యాండిక్యాప్. ఈ హ్యాండిక్యాప్‌కు సంబంధించినటువంటి కుంటి వాళ్ళకి అంటాం కదా, వికలాంగులని చెప్పేసి వాళ్ళ దగ్గర గన పార్కింగ్ గన పెట్టారంటే గన మీకు ₹1000 ఫైన్. ₹1000 అన్నీ కూడా మన ఇండియన్ కరెన్సీలో 22,000. కాబట్టేసి ఈ 3 చోట్ల మాత్రం కాస్త ఇబ్బంది అయినా కూడా తిరిగి అయినా కానీ మీరు పార్కింగ్‌లో పెట్టుకోండి తప్ప మిగతా ప్రదేశాల్లో ఎటువంటి పరిస్థితుల్లో పార్కింగ్ అయితే చేయనే వద్దు. ఇంకా ఇంకొకటి కూడా ఉన్నది బ్రో. అది ఏంటంటే గన
మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఇప్పుడు వీడియోలో కూడా చూపిస్తా చూడండి. ఇలా మనం ఎక్కడైనా గానీ హైవేలో వెళ్ళాము. ఒకవేళ ఏదైనా ఫ్లవర్ షాప్ దగ్గరో లేదంటే చాయ్ తీసుకొచ్చుకునేటప్పుడు వచ్చేసి ఏం చేస్తామంటే గన ఫటాఫట్ ఏముందిలే అని చెప్పేసి దిగేసి తీసుకొస్తాం కదా! ఇటువంటి ఫుట్‌పాత్ మీద గన మీరు గన కార్ గన పార్క్ చేసినట్లయితే గన మీకు అక్కడ కూడా రూ. 300 అయితే ఫైన్ వస్తుంది బ్రో. రూ. 300 అన్నీ కూడా రూ. 6,600. కాబట్టేసి ఇటువంటి పరిస్థితులలో మాత్రం మీరు ఈ ఫైన్స్ విషయంలో అదేవిధంగా రూల్స్ పాటించే విధంలో కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రో. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్. నేను ప్రతి వీడియోలో విధంగానే మళ్ళీ చెప్తున్నాను, కాస్త పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి బ్రో. ఈ పనికిమాలినటువంటి బెట్టింగ్ యాప్స్కి అదేవిధంగా డ్రగ్స్కి అదేవిధంగా మందు తాగేటటువంటి పిల్లలకి కాస్త మీ బిడ్డల్ని అందరినీ దూరంగా ఉంచండి. ఎందుకంటే రేపటి మన భారతదేశానికి కాబోయేటటువంటి భవిష్యత్తు వీళ్ళే, వెలుగు వీళ్ళే. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.